అనిపించింది, పర్లేదా లేకపోతే గతమే బాగుందా? ప్రభుత్వ పాలన అయితే ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టయితే ఇంతవరకు ఏం కనబడలా. ప్రజలందరూ కూడా హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తుంది, అలాగే ఫీల్ అవుతున్నాం. ఎక్కడ ఇబ్బంది అనేది కనబడలా. సంక్షేమం కూడా అందిస్తాము జూన్ 12 అంటున్నారు, 4 పథకాలు ఒకేసారి రిలీజ్ ఉన్నాయి అంటున్నారు. ఎలా ఉంది సార్? చూసుకున్నట్లయితే ఈ ఏడాది పొడుగు వెయిట్ చేసిన సమయం అంతా కూడా రేపు జూన్ 12న మొత్తం 4 పథకాలు ఇస్తున్నారు. మంచిదేగా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో 5 సంవత్సరాల్లో ఏం చేయగలం అనేది చెప్పారు. 1 సంవత్సరంలోనే అన్నీ మొదలు పెట్టేస్తామని కాకుండా ఆ రకంగానే ఆ దిశగానే జరుగుతుంది. చూసుకున్నట్లయితే మొన్న పేర్ని నాని గారు మాట్లాడారు ఈయన హెల్త్ ఇష్యూ గురించి. ఎవరైతే ఉన్నారో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఆయన మాజీ ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ గారు హెల్త్ ఇష్యూ మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలక్ట్రాల్ పౌడర్ లేదు, ప్రిస్క్రిప్షన్ రాయడానికి పెన్నులో ఇంక్ లేదు అంటున్నారు. ఆయన ఇబ్బంది పెట్టి ఇంకెన్నాళ్ళు ఈ అరెస్టులు అంటున్నారు. ఎలా ఉంది అసలు ఈ పరిస్థితులు? ఎందుకంటే ప్రజలైతే దీని గురించి స్పందించరండి. ఎందుకంటే అన్ని రకాలుగా అన్ని మీడియాలు ఈ రోజే కాకుండా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఎవరైతే బాగా రాష్ట్రానికి ఇబ్బంది పెట్టారు, తప్పులు చేశారని బాగా హైప్లో చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేసే దిశగా వెళ్తుంది. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తికి ఏదో ఇబ్బంది వచ్చింది అంటే ప్రజలెవరూ దానికి సానుకూలంగా స్పందించరు. మంచి విషయాల మీద, ప్రజలకు కావాల్సిన విషయాల మీద ప్రతిపక్షం వాళ్ళు స్పందిస్తే దానికి ప్రజలు కూడా సానుకూలంగా మన కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు అనేది ఉంటుంది. ప్రజల దృష్టిలో వాళ్ళు తప్పు చేశారు అనేది ఒక రకంగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు కూడా అది కరెక్ట్ కాదేమో అని ప్రజల భావంగా ఉంటుంది. మళ్ళీ ఇంకో మాట అంటున్నారు, గతంలో ఎన్టీఆర్ పతనానికి, సీనియర్ ఎన్టీఆర్ గారి పతనానికి వంగవీటి మోహన్ రంగా గారు చావు కారణం అయితే రేపు ఈయనకేమన్నా అయితే మీరే బాధ్యులు, ప్రజలు ఊరుకోరు, తిరుగుబాటు వస్తుంది అంటున్నారు. నిజమే సార్, వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఏది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు కానీ సమాజం గురించో లేకపోతే ప్రజల గురించో, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించో మాట్లాడుతూ మధ్యలో ఇటువంటి ప్రస్తావన కూడా తీసుకొస్తే వాళ్ళ మాటకి ఒక రకమైన ఆలోచన ఉంటుంది. రంగా గారికిను దీనికి పోటీ పెడితే ఎట్లా? రంగా గారిని ఏమి జైల్లో పెట్టి ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదుగా, దానికి దీనికి సంబంధం లేదని మేము అనుకుంటున్నాం. సార్, ఎల్లుండి పొదిలి పర్యటనకు వెళ్తున్నారు. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి గారు పొగాకు యార్డుకు సంబంధించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటామని చెప్పి అంటున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు కదా ఆయన, ఎందుకు సడన్గా అంటే మహానాడికి ఏమైనా పోటీ అంటారు? మంచిదే, ప్రజల్లోకి వస్తే మంచిదే, ప్రజల గురించి స్పందిస్తే బాగుంటుంది. వచ్చేది ఒక దానికోసమును మాట్లాడేది ఇంకో దాని కోసం అయితే మాత్రం ప్రజలు పెద్దగా స్పందించరు. విజయసాయి రెడ్డి గారి అంశంకి వస్తే ఆయన టీడీపీ నేతలతో భేటీ అయ్యారు, విజువల్స్ బయటకు వచ్చాయి, వీడియోలు, సీసీ కెమెరాలు అంటున్నారు. ఎంత పట్టుకునేది? అవన్నీ రాజకీయపరమైన అంశాలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర ఉంటే ఒకడు మంచోడు, దూరంగా వెళ్ళిపోతే చెడ్డోడి కింద మాట్లాడతాడు. కానీ ప్రజలకి అది అవసరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి, ప్రజల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అనేదే కావాలి. రాజకీయం గురించి అయితే పెద్దగా లేదు. సార్ సార్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఈ సంవత్సర పరిపాలన దగ్గరలో జూన్ 12 4 పథకాలతో పాటు మిగతా ఈ సంవత్సరం పాటు ఎలా ఉందనేది మీ అభిప్రాయం? ఈ సంవత్సరం బాగుందండి, అన్ని విధాలా బాగుంది, ఏం ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం వెనక ముందు చేస్తూ ఉన్నారు, చేస్తా నమ్మకం ప్రజలకు ఉంది, అంతేగాని అంత సౌమ్యంగానే ఉంది. చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో పొదిలి అనే నియోజకవర్గానికి వెళ్ళబోతున్నారు. అక్కడ అకాలంగా కురిసిన వర్షాల నిమిత్తం పొగాకు నష్టపోవడం కానివ్వండి, పొగాకు రైతులు పొగాకు యార్డ్లో జరిగిన అకృత్యాలు కానివ్వండి, ఈ గిట్టుబాటు ధర గురించి మాట్లాడి వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అది ప్రకృతి వైపరీతం. వెళ్ళాలంటే ఆయన బాధ్యత పోవటం మంచిదే, దానికి అనిపించేది మంచిదే. రైతుల పరామర్శకు వెళ్ళబోతున్నారు, లేదా ఇంకేమైనా ప్రకటించబోతారు? అక్కడ ఏమన్నా ప్రకటించబోతారనేది నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు పరామర్శించడానికి వెళ్తున్నాడు ఆయన, ఒకవేళ ప్రకటించవచ్చు కూడా చెప్పలేము. నేను చూసుకున్నట్లయితే పేర్ని నాని గారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వల్లభనేని వంశీ గారు ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ రాయడానికి పెన్నులో ఇంకు లేదంటున్నారు. ప్రిస్క్రిప్షన్ కూడా ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు. రెండోది చూసుకుంటేనేమో ఎలక్ట్రాల్ పౌడర్ కూడా లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో, బయట దారిలో కొనుక్కోమన్నారంట. ఆయన్ని ఊపిరితిత్తుల సమస్య నిమిత్తం 2 రోజులు కోర్టు వైద్య పరీక్షల నిమిత్తం అనుమతి ఇచ్చింది. ఎలా ఉంది ఈ దిక్కుమాలిన గవర్నమెంట్ హాస్పిటల్? ఇవి కూడా లేవో, సప్లై చేయట్లేదని ఆయన. సప్లై చేయటం లేదని, ఉత్పత్తి లేనప్పుడు రానప్పుడు రాలేదని చెప్తారు. అది వాళ్ళ వ్యక్తిగతాలను బట్టి మనకు అర్థం. నిజంగా ఉండి లేదంటున్నారా, లేదు ఉంది అంటున్నారు అనేది లేకుండా కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. లేకుండా కూడా చేయరోళ్ళు ఆ పరిస్థితి ఉంటుంది. కక్షపూరిత కేసులు అరెస్టులు ఎన్నాళ్ళు పెడతారు,
ఒక కేసు అంటే కేసు పెడుతున్నారు, ఏమన్నా అయితే మీరే బాధ్యులు ప్రభుత్వం అంటున్నారు. ఏమండి నేను చిన్న తప్పు చేస్తాను, దానికి పనిష్మెంట్ ఉండదు, బాగలేదని వదిలేరు కదా. ఆయన చేసిన పని అయితే బాగలేదు, ప్రతి ఒక్కరి కళ్ళం నీళ్ళు పడే పని. ఇప్పుడు నాన్ను బోలిన వాళ్ళు ఇవాళ 5 మంది ఉన్నారు. మా స్టాఫే మురళీకృష్ణ విశాఖపట్నం నుంచి వస్తాడు, ఆయన సేమ్ నాలాగే ఉంటాడు. అందుకని దానికి లింక్ పెడితే ఎట్లా, ఆయన చేసిన పనులు బాగలేవు కానీ ఆయన ఆరోగ్యరీత్యా బాధకరమే, కానీ దానికి జరుగుతూ ఉండాలి, తప్పదు. అదే అంశంలో మీడియా ముఖంగా మాట్లాడుతూ పేరు నాని గారు మరికొన్ని వ్యాఖ్యలు చెప్పారు. ఆయన ఏమంటున్నారు అంటే గతంలో ఎన్టీఆర్ పతనానికి వంగవీటి మోహన్ రంగ గారి హత్య కారణం అయితే ఈయన కనుక చనిపోయినా ఈయనకి ఏమైనా ప్రమాదం జరిగినా రేపు దానికి మీకే బాధ్యతలు వహించాల్సి వస్తుంది, మీ పతనం అక్కడి నుంచి మొదలైనట్టే అంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని. వాళ్ళు అట్టానికి ఎట్లా అంటారండి, పతనం ఎట్ట అవుతుంది, మంచి హెల్త్ బాగా లేకుండా ఉన్నప్పుడు చనిపోతూ ఉంటారు. అది ఇంకొకరు దుద్దటువంటిది అందరి వల్ల అది కొంతమంది వల్ల అవుద్ది. అది వాళ్ళు అట్లాంటి పనులు చేసేవాళ్ళు కాదండి, చేయరు కూడా. చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది. ప్రజలంతా అమాయకంగా లేరు, అన్నీ తెలుసుకుంటే కావాలని ఎవరు చేయరు, కానీ అతను వ్యవహారం చేయలేదు, బాగలేదు. చూసుకున్నట్లయితే సార్ విజయసాయి రెడ్డి గారు టీడీపీతోకి లొంగిపోయారని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మొన్న ప్రెస్ మీట్ నిమిత్తం. వాళ్ళతో కలిసినట్టు కానివ్వండి వీటి వీడియోలోని బయటకు వచ్చినాయి కొన్ని, సో అవి చూశారు, నిజమేనంటారు. ఇక కలవటం అనేది వీళ్ళు తెలుసుకోవాలి, పరిపాలన చేయాలని విమర్శించున్నారు కాబట్టి తీసుకోకూడదు. ఎవరైనా తప్పు చేసిన దగ్గర చార్జ్ చేయకూడదండి, తప్పు చేసిన దూరంగానే పెట్టాలా, అది వాళ్ళ వ్యవహారశీలను పెట్టి ఉంటుంది. అవును సార్, మరి రేపు మహానాడు సభలు రేపు నుంచే మొదలు కడపలో చలో మహానాడు అని బ్యానర్లు కూడా కనపడుతున్నాయి విజయవాడ మొత్తం. మరి ఎలా ఉండబోతుంది, ఏమేమి చెప్పబోతున్నారు, సంవత్సర పాలన గురించి ఆటుపోట్ల గురించి ఏమైనా ప్రకటిస్తారా, లేకపోతే ఇంకేదన్నా పట్టపగ్గాలు లోకేష్ గారికి ఏమైనా అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళకి అనుకూలంగా అనేది కాకుండా జరగబోయేది జరిగిన దానికి ప్రతి విమర్శలు ఉంటాయి ఖచ్చితంగా. తప్పు చేసిన వాళ్ళని బయట పెడతారు, తప్పు బాగా చేసిన పనులు బాగా చెప్తారు. ఇప్పటివరకు జరిగిన ఉపన్యసిస్తారు దాంట్లో అని చెప్తుంది. బాబాయ్ గారు చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా సార్. అయితే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఏ అంశాలు బాగున్నాయి, నిజంగా ప్రభుత్వాలు చెప్పినట్టుగా అన్నీ చేశాయే సంవత్సర పాలనలో? రెండోది ఈ యొక్క కక్షపూరిత చర్యలకు సంబంధించిన అరెస్టులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అమలు ఏంటంటే సూపర్ 6లో మందు నెంబర్ 1 ఇచ్చాడు చంద్రబాబు గారు. ఎక్కడ లైన్లో నిలబడాల్సిన అవసరం లే. ఇవాళైనా ఒక షాప్ కాడికి వచ్చి 100 మంది తాగి దొల్లాడి ఆన్నే ఉంటున్నారు. నేనేంటంటే మీరు కూడా మీడియా వాళ్ళు చూస్తూ ఉంటారు, నేను చూస్తూ పోతా ఉంటా. అంటే నాకు ఉంది అలవాటు తాగేది. నేనేదో సాయంత్రం పోతా కూరలు వేసుకోవడం లేకపోతే 9 వేసుకోవడం పోవడం అయిపోతుంది. ఆడ పిల్లల్ని పిల్లోళ్ళని వదిలేసుకొని 20 మంది షాప్ కాడ చూడండి, మీరు ఒక్కసారి మీడియా వాళ్ళు పోయి చూడండి, 10 మంది పండుకొని ఉంటారు. ఈ లోపల తాగేది ఆ పిచ్చి మందు బొచ్చి మందు ఈ నిశ అయిపోద్దా అన్నా క్యాంటీన్ పోయి తింటాడు. ఆడ ఫ్రీగా భోజనం పెడుతున్నాను. నిన్న అన్నా క్యాంటీన్ కూడా నిజంగా చెప్పాలంటే నేను ఒక దేవుడిలాగా అబద్ధం ఆడకూడదు, బతుకులాడుతున్నారు. సాంబార్ ఇడ్లీ ఉంది రాండి, సాంబార్ ఇడ్లీ ఉంది, ఎవరు బావట్లేదు. నిన్న నేను ఇక్కడ భవానీపురం దగ్గర అన్నా క్యాంటీన్ పెడితే వాళ్ళు పిలుస్తున్నారు రాండి తినిపోదురని, ఎవరు బావట్లేదు. కాబట్టి ఈ సూపర్ 6లు మాత్రం ఈ 2 మంచి అమలులోకి వచ్చినాయి. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం కచ్చిపూరక రాజకీయాలు చేస్తున్నారని వాళ్ళకి దెబ్బది. ఇదే అంశంపై చూసుకుంటే పేరు నాని గారు ఎవరైతే మచిలీపట్నం ఉన్నారో ఆయన మాట్లాడడం జరిగింది. వల్లభనేని వంశీ గారి హెల్త్ ఇష్యూ కోర్టు 2 రోజులు పర్మిషన్ ఇచ్చింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోమని. మరి నెక్స్ట్ రోజు ఎందుకు మళ్ళీ తీసుకెళ్ళిపోయారు పొద్దున్న 7 వచ్చి? ఒక విషయం. రెండోది ప్రిస్క్రిప్షన్ రాస్తానికి పెన్నులో ఇంకు కూడా లేదంట డాక్టర్ దగ్గర. ఒక పక్క ఎలక్ట్రాల్ పౌడర్ కనీసం అది కూడా సప్లై లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్. ఈ దిక్కుమాలి ప్రభుత్వం ఎందుకని ఆయన అంటున్నారు. అంటే ఇప్పుడు నిన్న పేరు నాని మాట్లాడేది కూడా వాస్తవాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఆయన ఆ రోజు చంద్రబాబు గారు చెబుతానే ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం మీకు ఇక్కడ 7 సంవత్సరాలు దాటిపోయినా కూడా లాక్కొచ్చి అండర్ గ్రౌండ్ తోటి కొట్టిస్తానన్నాడు. అది చేస్తాడు, మంచి పాయింటే, చేయొచ్చులే, తప్పులేదు. ఎవడైనా తప్పు చేస్తే చేయొచ్చు. కానీ ఇలాంటి కచ్చిపోర రాజకీయాలు ఆ రోజు కూడా ఏమన్నారంటే చంద్రబాబు గెలవంగానే మేము వాళ్ళు ఏం తప్పులు మేము చేయమన్నారు. కానీ ఇప్పుడు రేపు నెక్స్ట్ వచ్చేది వాళ్ళకి దెబ్బ. ఇదే అంశంపై చూసుకున్నట్లయితే ఎన్టీఆర్కి సంబంధించి ఆయన ఏదైతే పదవీ సమయంలో వంగవీటి మోహన్ రంగ గారి హత్య వల్ల ఆయన పతనానికి దారి తీసింది. అలాగే ఇప్పుడు ఈయనకి ఏమన్నా అయితే కనుక మీ పతనం మీరు కోరుకున్నట్టే అంటున్నారు. ప్రజలందరూ తిరగబడతారు. రేపు కరెక్ట్గా రేపు 2029 కల్లా జనం తిరగబడేది వాస్తవమే. ఏలైన ఓటు బలం బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే అంత చిన్న పిల్లోడు కూడా బ్రహ్మాండంగా ఎత్తుకున్నా కూడా నవ్వుతారు. వీళ్ళు అట్ట కాదు ఇది. కానీ వీళ్ళు మొత్తానికి దెబ్బ తీసుకుంటారు. నట్టపోయి టీడీపీ పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు రేపు లేదు ఎల్లుండు
పొదిలి పర్యటనకి వెళ్తున్నారు. ఏదైతే ఉందో ఏదైతే ప్రకాశం జిల్లా వెళ్తున్నారు, అక్కడ ఏదైతే ఈ యొక్క పొగాకు కార్మికుల అకాల వర్షాలకు నష్టపోయారు కదా, దాని గురించి మాట్లాడతామంటున్నారు. ఎలా ఇప్పుడు రైతుకైతే మాత్రం బాగా ఈ సంవత్సరం బాగా సరిగ్గా దెబ్బేసింది. ఆ రోజు కందులు రేటు 12,000 ఉంటే కింట ఇవాళ వచ్చాక 6,000 వచ్చింది. చూడు మరి ఎంత తేడా ఉందో. పొగాకు రేటు 40,000 ఉంటే ఇవాళ 15,000 20,000 పడుతుంది. అదే మిర్చి రేట్లు ఆ రోజు 40,000 ఉంటే ఇవాళ 7,000 6,000 వస్తుంది. ఎలా ఉంది? విజయసాయి రెడ్డి గారు లొంగిపోయిన మాట వాస్తవమే, నేను చెప్పినట్టుగా జరిగింది. ఆయన పదవీ కాలం ఉన్నా కానీ రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏదైతే ప్యాకేజీకి లొంగిపోయారు అంటున్నారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీతో మీటింగ్ అవడం ఏమంటారు? ఏం లేదండి, కాకపోతే వాళ్ళు బెదిరించి లొంగ తీసుకుంటున్నారు. కానీ ప్యాకేజీ లొంగిపోయింది ఇలా అటోళ్ళు కాదు, అవి జరిగే పనులు కాదు. కడపలో మహానాడు సభలు అంటున్నారు, చలో మహానాడు అని బ్యానర్లు కనిపిస్తున్నాయి విజయవాడ అంతా. ఎలా ఉండబోతుంది? ఏం చెప్తారు? ఈ సంవత్సర పాలన ఏమి ఇచ్చారు? ఇప్పుడు జనాలు అయితే పోరండి, ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు ఏమీ రావట్లేదు కాబట్టి జనాలు మాత్రం అక్కడ పోరు. రేపు కార్పొరేట్ ఎలక్షన్లు కూడా పెట్టరు. సామాన్యంగా అయితే మాకు డౌట్ వస్తుంది. పెట్టేవాళ్ళు అయితే ఇప్పటికి లెక్క అయితే ఏమో చేయాలా లేదు వాళ్ళకి, అందుకంటే మాకు ఓటు బలం తగ్గుద్దని వాళ్ళకి కూడా తెలిసి రేపు కూడా ఇబ్బందికరం జరుగుద్ది వాళ్ళకి. అయితే ప్రభుత్వ పాలన సంవత్సరం కాబోతుంది రేపు జూన్ 12. రేపటి నుంచి మహానాడు సభలు కూడా ప్రభుత్వాలు జరగబోతున్నాయి, కూటమి ప్రభుత్వాలు. కడపలో ఏమేమి చూశారు? ఏమేమి ఫాస్ట్గా అయినాయి? ఏమేమి అసలు అవ్వలేదు? ఏముంది, పనిచేసే వాళ్ళు అట్టగా బతుకుతున్నాడు. వీళ్ళు వచ్చిందా వాళ్ళు వచ్చిందా ఎవరికి పనిచేసేవాడికి ఏ లాభం లేదు. పనిచేసేవాడు అట్టగా పని చేసుకోవాల్సేవాడు, తప్పుది లేదు. ఏ రాజకీయాలు వచ్చిందా ఏ పార్టీ వచ్చిందా ఎవరికి ఏం చేసేది లేదు. రోడ్డు మీద ఉండేవాడు రోడ్డు మీద బతికేవాడు, బతికే పని చేస్తాడు. ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా ప్రజల్లోకి వెళ్తారంటున్నారు. రేపు లేదు ఎల్లుండి పర్యటన ఉంది ప్రకాశం జిల్లా పొదిలిలో. ఏదైతే పొగాకు రైతుల పరామర్శ, అకాలంగా కురిసిన వర్షాలకి ఎలా ఉండబోతుంది? ఆయనకి పాపం లిక్కర్ కేసులో లోపలికి వెళ్తారనేది భయంగా ఉంది. మాకైతే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, వాడు ఉండేప్పుడు కొంచెం పర్వాలేదు. ఆ ప్రభుత్వాలు కొద్దిగా ఫాస్ట్గా ఉందా ప్రాసెస్లు? కానీ ఫాస్ట్గా ఉంది, పని కూడా ఫాస్ట్గా జరిగేది. ఏ ప్రభుత్వం వచ్చిందా కొత్త ప్రభుత్వం వచ్చిందా లాభం ఏది లేదు మాకు. ఎందుకంటే అన్ని నియోజకవర్గం వంశీ గారు ఉన్నారు, ఆయన హెల్త్ బాగోలేదు. మొన్న పేరిన్ నాని గారు మచిలీపట్నం ఎమ్మెల్యే గారు ఆయన విషయంలో మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంకు కూడా లేదంట ప్రిస్క్రిప్షన్ రాయడానికి, హాస్పిటల్కి తీసుకొస్తే. ఏం నిజమే? ఆయనే మంచివాడే బాబు, ఆయనే అట్టేటివాడు కాదులే. కానీ ఆయన మంచివాడే కానీ ఏ టిట్టారు. ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది కదా, వాళ్ళు తీసుకొచ్చి ఏ ఒకటి చేస్తున్నాం అంతే తప్ప కానీ ఏం లేదు. ఆయన హెల్త్ బాగో హాస్పిటల్కి వెళ్తే ఎలక్ట్రాల్ పౌడర్ కూడా బయట కొనుక్కోమన్నారు. అంతే మళ్ళీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రాజకీయాలు వెళ్తే కదా, ఇప్పుడు రాజకీయాలు మారిపోయింది. రేపు ఈయన వస్తేప్పుడు వీళ్ళు రాజకీయాలు ఉండదు కదా. ఈయన చేసే తప్ప ఏది లేదు బాబు. ఆయన హెల్త్ బాగోపోయిన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆయన కూడా ఆయన ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఏం అట్టాగే ఉంటారు. ఇప్పుడు మా బతుకు మేము బతకలేదా రోడ్డు మీద? మాకు ఏమైనా పెడతారా? పోనీ ఏమైనా పెడతారా? ప్రధానమంత్రి కానీ ఎవరైనా పెడతారా? మేము రాష్ట్రం వచ్చేవాళ్ళే కదా. మళ్ళీ ఎవరు ఏమిస్తారు? ఎవరికి ఎవరు ఏ రాజకీయాలు వచ్చిందా ఏ పార్టీ వచ్చిందా మా బతుకు రోడ్డు మీద. ఇంకా ఏది ఎవరు నిత్యావసర సరుకుల ధరలు పనులు ఉన్నాయా? ముందుగా ఏ పనులు ఏది లేదు. ముఠా మంది చేస్తున్నాం చూడు, ఎంప్లాయ్ చేసుకొని ముఠా మందికి వచ్చాం. మళ్ళీ అట్టాగా ఉంటుంది పనులు అంటే. మరి ఎంపీ విజయసాయి రెడ్డి గారి పాపం ఆయన టీడీపీతో కలిసిపోయారని వీడియోస్ బయటకు వచ్చినవి. ఆయన పాపం ఇబ్బంది పెడుతున్నారు ఒక పక్క చూస్తే. అది ఎలా ఉంది? ఆయన కూడా ఏం తప్పు చేయలేదు బాబు. కావాలంటే పార్టీని మాడితే వాళ్ళు ఇబ్బంది పెడతారు అంతే, ఇంకేం లేదు. ఇంకా 4 సంవత్సరమే, ఇక 4 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకొక పార్టీ వస్తుంది. నిజంగా పథకాలు అమలు చేసిన నాయకుడు ఎవరు అంటే మీ మాట? మాకు అయితే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. జనరల్గా వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ఆటో డ్రైవర్ని అండి. మామూలుగా ఆటో డ్రైవర్ని. మామూలుగా మాది అయితే విశాఖపట్నం, ఇక్కడ కాదు. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన దగ్గరలో ఉన్నాం. రేపు జూన్ 12 ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఏమేమి నచ్చాయి? ఏమేమి లేటుగా జరుగుతున్నాయి? ఏమేమి ఫాస్ట్గా జరిగాయి? గత ప్రభుత్వం మీద అయితే మరి మా సైడ్ అయితే రోడ్లు గీట్లు అంతా నీట్గా చేసి పెట్టారు, అంతా బాగానే ఉంది, బాపర్లేదు. కాకపోతే ఒకటే ఒక కరెంట్ బిల్లు ఒకటి కొంచెం ఎక్స్ట్రా ఉందనేసి కొంచెం మాట్లాడుతున్నారు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి తప్పదు కాబట్టి గవర్నమెంట్ కూడా మరి ఆలోచించేది నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. మాజీ ప్రభుత్వాలను చూశారు గతంలో, అప్పుడు 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. 6 పథకాల్లో మొదట గ్యాస్ బండ సిలిండర్లకి ఇచ్చారు, తర్వాత దానికంటే ముందు పెన్షన్ ఇచ్చారు. పర్లేదు, ఈ రెండిట్లేదని అందుకున్నారు. వచ్చాయి సార్ పథకాల విషయం పర్లేదు కాకపోతే మరి స్లోగా నడుస్తుంది అంతే. ఎలా ఉంది సార్? ఒక పక్క చూస్తే మాజీ మంత్రులు కూడా అరెస్టులు అవుతున్నారు, చూస్తూ ఉంటారు కదా వార్తల్లో. అయితే వల్లభనేని వంశీ గారు తెలుసు కదా, గన్నవరం నియోజకవర్గం. ఆయన హెల్త్ విషయమై పేరిన్ నాని గారు మచిలీపట్నం ఎమ్మెల్యే గారు మాట్లాడారు. కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయాలు లేవు, ఏదైతే ఉందో ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా వెళ్ళినప్పుడు చెకప్కి, పెన్నులో ఇంకు కూడా లేదు, ఎలక్ట్రాల్ పౌడర్ కూడా బయట కొనుక్కోమన్నారని ఆయన అంటున్నారు. ఎలా ఉంది? వల్లభనేని వంశీ గారికి ఇంకా అరెస్ట్ పర్వాలే ఉన్నాయి కదా, ఏమంటారు? అదంటే మనం అంతవరకు మాట్లాడలేము, అంత లోతుగా వెళ్ళలేము, అదంతా పాలిటిక్స్. దాని చూసిన విషయాలు అయితే చూసిన విషయాలు అంటే మరి ఇప్పుడు స్కామ్ల గురించి బయటకు వస్తున్నాయి కాబట్టి మరి మనం పెద్దగా మాట్లాడలేము. పొదిలి లిక్కర్ స్కామ్ అది బయటకు వస్తుంది కదా,
మరి దానివల్ల మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం ఏం చెప్పలేము. చేస్తారంటారు జగన్ గారిని ఖచ్చితంగా? మోడీ గారి దగ్గరికి ఫైల్ వెళ్ళింది కదా. అది చెప్పలేమండి, మరి అది వాళ్ళ ఇష్టం. దాన్ని మనం ఏం తెలియకూడదు. పూర్తి ఎవరు ఇదే విషయంలో విజయసాయి రెడ్డి గారు లొంగిపోయారు. ఆ టీడీపీ నేతలతో భేటీ అయిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, సీసీ కెమెరా ఫుటేజ్లు కానివ్వండి. బయటికి గతంలో ఈయనకి లొంగిపోయాడన్నమాట వాస్తవేనంటారు అయితే? పాలిటిక్స్ అంతా ఆయన మామూలే కదన్న. అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడం అది మామూలే. దాన్ని మనం ఏం సమాధానం చెప్పలేము. ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. ఎలా ఉంది సార్? రేపు లేదు ఎల్లుండు మాజీ ముఖ్యమంత్రి గారు పొదిలి, ప్రకాశం జిల్లా పొదిలి నియోజకవర్గానికి వెళ్ళబోతున్నారు. అక్కడ ఏంటంటే ఈ పొగాకు రైతులు ఎక్కువ ఉంటారు కదా, ఈ వీళ్ళని పరామర్శించి రైతు బోర్డులో గిట్టుబాటు ధర కానివ్వండి, అకాల వర్షాలకు నష్టపరిహారం అడుగుతానంటున్నారు. ఎలా చూడాలి? మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన తప్పేం లేదు సార్. కాకపోతే లాస్ట్ టైం ఆయన ఫైనల్ స్టేజ్లో తీసుకున్న నిర్ణయాలు కొంచెం దెబ్బతీసాయి. లేకపోతే లాస్ట్ గవర్నమెంటే ఉండు మనకి. అయితే ఆయన సడన్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, లేనిపోయిన చట్టాలు తీసుకురావడం, దానివల్ల ఏంటంటే ప్రజల్లో కొంచెం సింపతి పెరిగింది అంతే. దానివల్ల గవర్నమెంట్ మారింది. తదుపరి ఎలా ఉంటుంది? రేపు నుంచి మహానాడు సభలు కడపలో జరగబోతున్నాయి. ఇక్కడ మినీ మహానాడులు జరిగాయి. గత ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడు సభలు టీడీపీకి ఆనవాయితీగా వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది సార్? ఏం ప్రకటించబోతున్నారు? జూన్ 12 4 పథకాలు ఈ సభలో ఏమైనా ప్రసంగిస్తారా? కొత్త పదవులు ఏమైనా లోకేష్ గారికి ఏమైనా అప్పచెప్పే అవకాశం? అది మనకు తెలియదు సార్, మరి అంతవరకు మనం ఆలోచించలేదు. 1 ఇయర్ పాలనలో మీకు ఏమేమి నచ్చాయి? బాగున్నా సార్, 1 ఇయర్ బాగానే ఉంది ప్రజెంట్. రెడ్డి గారు పొదిలి పర్యటన దేనికోసం? పొగాకు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు, దానికి పొగాకు గిట్టుబాటు ధర కల్పించడానికి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఎల్లుండి పొదిలి వెళ్తున్నారు. ఎందుకంటారు? ఏముంది, మనం మిర్చి యాటికి వెళ్ళా అలాగే అంతే. గిట్టుబాటు ధర కోసమే ప్రయత్నిస్తారంటారా రైతులతో మాట్లాడి? వీళ్ళు వస్తున్నారని తెలిసాక వాళ్ళు వచ్చి మాట్లాడుకుంది. ఎలా ఉండబోతుంది సార్? రైతుల సాధక బాధకాలు, పొగాకు గిట్టుబాటు ధర గురించి ప్రకటించబోతారా ఏమన్నా? చూడాలి, చూడాలి. చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది సార్? వల్లభనేని వంశీ గారి హెల్త్ కండిషన్ సీరియస్. కోకటి వేళతో పగలిచ్చేస్తారు. ఈయన కోకటి ప్రభుత్వాన్ని కోకటి వేళతో పగలిచ్చేస్తారు. ఎలా ఉంది సార్? వల్లభనేని వంశీ గారి హెల్త్ కండిషను బాగాలేదు. మొన్న పేరిన నాని గారు మీడియా ముఖంగా మాట్లాడారు. ఎలక్ట్రాల్ పౌడర్ లేదు, పెన్నులో ఇంకు లేదు, ప్రిస్క్రిప్షన్ రాయడానికి ఇలా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు. అంతేగా, ఏమి చేయకపోతే హాస్పిటల్ వాళ్ళు మనకి ఏం చేస్తారు? గతంలో ఎన్టీఆర్ పతనానికి వంగవీటి మోహన్ రంగ గారు చావు కారణమైంది. రేపు వంశీ గారికి ఏమన్నా అయితే కనుక మీరే బాధ్యులు. అసలు వంశీ ఉన్నా లేకపోయినా అధికారిక ప్రజలు ఫుల్గా తిరుగుబాటు బాగా ఉంది. అది విషయం. ఎందుకు ఈ కక్షపూరిత చర్యలు? ఇంకా ఎన్నాళ్ళు ఇబ్బందులు పెడతారు, అక్రమ అరెస్టులు అంటున్నారు. వాళ్ళు ఎంత పాపం చేస్తే అంత ఒకటి వెళ్తే పెగలిచ్చేస్తారు. అది విషయం. ఫైనల్గా చూసుకుంటే విజయ్ పాపాలు పెరిగిపోతున్నాయి, పెగలిచ్చేస్తారు. మళ్ళీ టీడీపీ అడ్రస్ ఉండదు. విజయసాయి రెడ్డి గారు టీడీపీతో కలిసిన వీడియోస్ బయటకు వచ్చాయి, ఏమంటారు సార్? ఏమన్నా చూడాలి ముందు ఏమవుతుంది. నేతలతో భేటీ అయిన వీడియోలు బయటకు వచ్చాయి. విజయసాయి రెడ్డి గారు టీడీపీ నేతలతో భేటీ అయిన వీడియోలు బయటకు వచ్చాయి. పొజిషన్ ఇంకా బయటికి రాలేదు కదా. అంటే లొంగిపోయిన మాట వాస్తవం అంటారా అయితే చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతే జరిగింది. అది చూద్దాం ముందు ఏమవుతుందో. ఎలా ఉండబోతుంది సార్ సంవత్సర పరిపాలన? ఏం గమనించారు? రేపు జూన్ 12 సంవత్సరం ఎలా ఉంది? మొదటి ప్రభుత్వం అంటే ఇదే. అది విషయం. రైట్ సార్.